హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతాయనం ఎపిసోడ్ 4. ఫస్ట్ 1 to 3 ఎపిసోడ్స్ కనుక చూడకుంటే ప్లీజ్ అది చూసి తర్వాత ఇది చూడండి. ఎందుకు అంటే మనం 1 to 3 ఎపిసోడ్స్లో అసలు బ్రాహ్మణవాద మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు ఎందుకు రామాయణాన్ని కొన్ని వందల వేల సంవత్సరాలుగా మోడిఫై చేస్తూ వచ్చారు, ఏమి దాచిపెడదామని మోడిఫై చేస్తున్నారు, ఏమి స్ప్రెడ్ చేద్దామని, రాముని ఎలా వాడుకుందామని వాళ్ళు రాముడి క్యారెక్టర్ని మోడిఫై చేశారు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసామన్నమాట. కాబట్టి మీరు 1 to 3 చూసి తర్వాత రీసెర్చర్స్ ఏమన్నారు అనేది కనుక మీరు చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఓకే, రైట్. ఇక మనం రీసెర్చర్స్ ఏం చెప్పారు అనేది చూద్దాం. ఓకే, సో దీనికి కౌంటర్ ఆర్గ్యుమెంట్గా ఫస్ట్ అసలు అంధభక్తులు ఏమంటున్నారు అనేది చూద్దాం. కాకపోతే అంబేద్కర్ గారు పోయిన తర్వాత లింగ్విస్టిక్ రీసెర్చ్ జరిగింది రామాయణం మీద. ఆ జరిగిన రీసెర్చ్ కంక్లూజన్ మనకి క్రిటికల్ ఎడిషన్ ఆఫ్ రామాయణ బై రాబర్ట్ పి గోల్డ్మెన్ ఈ బుక్లో మనకు అనిపిస్తుంది. లింగ్విస్టిక్ రీసెర్చ్ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఈ అపహరణం, యుద్ధం అనే భాగాలు ఆల్రెడీ బుద్ధుడి కన్నా ముందు టైం నుంచే వాల్మీకి రామాయణంలో ఉన్నాయి. ఆ రీసెర్చ్ ప్రకారం అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిండకాండ, సుందరకాండ, యుద్ధకాండ ఇవి బుద్ధుడి కంటే ముందు కాలంలో ఉన్న వాల్మీకి రామాయణంలోనే కనిపిస్తాయి. ఇవన్నీ ఈ పురాతనమైన వాల్మీకి రామాయణంలో ఈ అపహరణం, యుద్ధం అనేవి కోర్ సీక్వెన్స్ లో సెంట్రల్ ఎలిమెంట్స్. అరణ్యకాండలో శూర్పణఖను ఎదుర్కోవడం, మారీచుడి మాయ అండ్ సీతాపహరణం ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. ఈ అపహరణమే ఒక ఇంపార్టెంట్ ట్విస్ట్ ఈ మొత్తం ఎపిక్ లో, అండ్ ఇది బుద్ధుడి కంటే ముందు కాలం నుంచే ఉంది. సో ఈ కోర్ ఎపిక్ అనేది బుద్ధుడి కంటే ముందే, అంటే మనం ఒక 7th century అనుకోవచ్చు, 7th century BC నుంచి ఆల్రెడీ ఉంది. కాకపోతే ఆ కోర్ బుక్స్ లో రాముణ్ణి ఒక హ్యూమన్ హీరోలా మాత్రమే చూపించారు. అతను ఒక విష్ణువు అవతారం, అతను ఒక డివైన్ క్యారెక్టర్ అనే సూచనలు ఉండవు. సీతాపహరణం తర్వాత రాముడు పడిన శోకం ఒక హ్యూమన్ హీరో పోర్ట్రేయల్తో కన్సిస్టెంట్ గా ఉంటుంది. మరి రాముడికి దైవత్వం తర్వాత రాసిన బాలకాండ, ఉత్తరకాండలో కనిపిస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్. సో ఈయన ముఖ్యంగా 3 పాయింట్లు చెప్తున్నాడు. ఏంటి అంటే అంబేద్కర్ కంటే ముందు అసలు రీసెర్చే జరగలేదు అని. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత రీసెర్చర్లు, లింగ్విస్టులు అందరూ కన్ఫర్మ్ చేసేసారంట, కంక్లూడ్ చేసేసారంట. ఏంటి, ఈ కోర్ వాల్మీకి రామాయణ ఫస్ట్ అని చెప్పేసి. రైట్, అఫ్ కోర్స్ వాళ్ళ మాటల ప్రకారం చూసినా కూడా ఈ రామాయణం అనేది 7th centuryలో రాశారు, రాముడు దేవుడు కాదు అసలు, దశావతారం అనేది ఒక బూటకం, ఒక నాటకం అనేసి వాళ్ళు ఒప్పేసుకున్నారు. దాంట్లో కూడా అసలు రీసెర్చర్స్ ఏం చెప్పారు అనే విషయం మీద వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడారు, అసలు నిజంగా ఏం చెప్పారు అనేది మనం చూద్దాం. ఓకే, సో ఈ లిస్ట్లో నేనేం చేశానంటే వరల్డ్లో ఇప్పటి వరకు ఉన్న టాప్ 12 ఇండాలజిస్ట్స్ అన్నమాట. ఓకే, ఫిలాలజీలో మళ్ళీ ఇండాలజిస్టులు, వీళ్ళందరూ సాంస్క్రిట్ ఎక్స్పర్ట్స్. సో వీళ్ళందరూ ఏం చెప్పారు అనేది నేను లిస్ట్ తీశాను. ఓకే, సో మీకు గనక ఓపిక ఉంటే మేబీ ఇంకా పెద్ద లిస్ట్ ఉండొచ్చు, అది కూడా తీయండి. ఇదే యాంగిల్లో, ఇదే పర్స్పెక్టివ్లో, ఏది దశరథ జాతక కథ ముందా, కోర్ రామాయణ ముందా, లేకపోతే ఈ కోర్ రామాయణాన్ని ప్రీ బుద్ధిస్ట్ అంటే బుద్ధుడి కంటే ముందు రాశారా, పోస్ట్ బుద్ధ రాశారా, ఇవన్నీ కూడా మీరే చూసి నాకు చెప్పండి. ఓకే, ఇక నా డేటాలో కూడా నేను చాలా వరకు వెరిఫై చేశాను. సో ఒకవేళ దీంట్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా నాకు చెప్పండి, నేను ఫిక్స్ చేసుకుంటా. ఓకే ఓకే, సో పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే అంబేద్కర్కి ముందు రీసెర్చే జరగలేదు. ఉమ్, ఆ, అసలు అంబేద్కర్కి రీసెర్చ్ ఐడియానే లేదు, ఏం చెప్పారో అనేసి అన్నాడు. కానీ కాదు, అంబేద్కర్ కంటే ముందు కూడా యాక్చువల్గా యూనో ఇదిగో వరల్డ్లో టాప్ ఇండాలజిస్టులు తీస్తేనే 5 వచ్చారు. ఈ 5లో ఇద్దరేమో జాతక ఫస్ట్ అన్నారు, ముగ్గురేమో కోర్ రామాయణ ఫస్ట్ అన్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక్క జాకోబీ తప్పిస్తే 5లో 4 ఇది బుద్ధుడి తర్వాత రాసుకున్న కథే అని చెప్పారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. రైట్, బుద్ధుడి తర్వాత ఎందుకు రాసుకున్నారు అనేది నేను లాస్ట్లో డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అంబేద్కర్ కంటే ముందు రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్లో కూడా దాదాపు 50% మంది జాతగానే ఫస్ట్ ఉండొచ్చు అన్నారు, ఒక 50% మంది కోర్ రామాయణ ఫస్ట్ ఉండొచ్చు అన్నారు. ఓకే, సో వీళ్ళు చెప్పిన క్లెయిమ్ తప్పనమాట. అంబేద్కర్కి ఏం తెలియకుండా ఊరికనే ఏదో జాతక సింపుల్గా ఉంది కాబట్టి జాతక ఫస్ట్ అని అనేసాడు అనడానికి లేదు. ఓకే, అంటే వీళ్ళు మోసగాళ్ళు అనమాట.
ఒక చిన్న చిన్న హింట్స్‌ని పట్టుకొని దాని మీద కథ అల్లేసి, దాని మీద ఒక ప్రాపగాండా క్రియేట్ చేస్తారు. వీళ్ళు హిందూ ముసుగులో ఉన్న మోసగాళ్ళు మాత్రమే. వీళ్ళు హిందువులు కాదు. రైట్? ఈ అంధభక్తులందరూ హిందువులు అనుకుంటారు కానీ వాళ్ళు హిందువులు కాదు. హిందూయిజానికి అత్యంత డేంజరస్ వీళ్ళే అనమాట. హిందూయిజాన్ని మాక్సిమం డ్యామేజ్ చేసేది కూడా వీళ్ళే. ఓకే. సరే, నెక్స్ట్ ఆయన ఏమన్నాడు, రీసెర్చర్స్ అందరూ కన్ఫర్మ్ చేశారు, కంక్లూడ్ చేసేసారు మా రామాయణం ఫస్ట్ అని అన్నాడు కదా. సరే చూద్దాం. ఇప్పుడు నేను టాప్ 12 ఇండాలజిస్టులను తీసుకున్నాను అనమాట. ఓకే. ఇందులో 8 అవుట్ ఆఫ్ 12 పీపుల్ జాతకానే ఫస్ట్ రాశారు. అంటే రీసెంట్ వర్క్ కూడా, రీసెంట్ ఇండాలజిస్టులు 2025 వరకు వర్క్ చేస్తున్న వాళ్ళు అందరూ, రైట్? 8 అవుట్ ఆఫ్ 12 పీపుల్ జాతకానే ఫస్ట్ అన్నారు. ఇంకా చూస్తే 10 అవుట్ ఆఫ్ 12 పీపుల్ ఇది బుద్ధుడి తర్వాత రాసుకున్నదే అని చెప్పి అన్నారనమాట. ఓకే. మీరు ఆ వీడియోలో చూస్తే అతను అంధభక్తుడు ఎంత తాపత్రయపడుతున్నాడో చూడండి. బుద్ధుడి కంటే ముందే, బుద్ధుడి కంటే ముందే అని చెప్పేసి. సో ఆ తాపత్రయం వెనకాల రీజన్ ఏంటి అంటే, మాక్సిమం పీపుల్ ఇది, మాక్సిమం రీసెర్చర్స్ ఇది పోస్ట్ బుద్ధ అని రాశారు కాబట్టి అక్కడ ఆయన అది ఒకటికి 4 సార్లు చెప్పేస్తే ఆయన కింద ఉండే భజన బ్యాచ్ అంతా నిజమని నమ్మేస్తారని ఆయన ఆశ. ఓకే. ఓకే. నెక్స్ట్, ఇంతమంది రీసెర్చర్లు, ఇంత స్టడీ జరిగిన తర్వాత వీళ్ళు ఈ రాబర్ట్ పి గోల్డ్ మ్యాన్నే ఎందుకు పట్టుకున్నారు అంటే, ఎందుకంటే ఈయనొక్కడే ఇది కోర్ రామాయణ ఫస్ట్ వచ్చింది, అది కూడా బుద్ధుడి కంటే ముందు రాసుకున్నారు అని చెప్పి చెప్పారనమాట. అందుకని మిగతా రీసెర్చ్ని అంతా ఇగ్నోర్ చేసేసి ఈయనొక్కడనే పట్టుకున్నారు. పోనీ ఈయనను పట్టుకున్నందుకు ఈయన చెప్పిందైనా నిజాయితీగా చెప్పారా అంటే అది కూడా లేదు. రాబర్ట్ పి గోల్డ్ మ్యాన్ చెప్పిన వాటిల్లో కూడా వీళ్ళు అబద్ధాలు చెప్పారు. ఏంటి అంటే, ఆయన కన్ఫర్మ్ చేసేసాడంట, కంక్లూడ్ చేసేసాడంట. సరే, ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను చూడండి. నేను ఆ రాబర్ట్ పి గోల్డ్ మ్యాన్ క్రిటికల్ ఎడిషన్ ఆఫ్ వాల్మీకి రామాయణ పుస్తకమే తీసా అనమాట. ఓకే. వాళ్ళు చెప్పిన పుస్తకమే తీశాను. అందులో అందులో ఆయన, మీరు చూస్తే హిస్టరీ అండ్ హిస్ట్రోసిటీ సెక్షన్లో ఇంట్రడక్షన్లోనే చెప్తాడు ఏంటి అంటే, ఒపీనియన్ యాజ్ టు ద డేట్ ఆఫ్ ద పోయం అండ్ ఇట్ సెంట్రల్ ఈవెంట్స్ రేంజ్ ఫ్రమ్ 4th century AD టు 6th millennium BCE. Surely the dating of no other work of world literature can boast such a range of scholarly disagreement. ఓకే. 6th millennium BCE అంటే క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాలు అనమాట. 6000 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 4th century వరకు. ఓకే. అంటే ఆల్మోస్ట్ ఒక 6-7 వేల సెంచరీలు మధ్యన జరుగుండొచ్చు, ఇది రాసుండొచ్చు అని చెప్పి డేట్స్ ఇచ్చారంట. ఓకే. ఇంత స్కాలర్లీ డిసగ్రిమెంట్ దేని మీద, ఇప్పటిదాకా దేని మీద లేదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. సో వీళ్ళన్నట్టు కన్ఫర్మ్ చేసేసారు, కంక్లూడ్ చేసేసారు అనడానికి ఏమీ లేదు ఇక్కడ. ఓకే. సో ఇంకా నెక్స్ట్ పాయింట్, అసలు ఈ పుస్తకం ఎప్పుడు రాసుండొచ్చు అని చెప్పి రాబర్ట్ పి గోల్డ్ మ్యాన్ ఒక డేట్ ఇచ్చాడు. ఆ డేట్ ఏంటో చూద్దాం పదండి. ఆయన పైన ప్రీవియస్ సెక్షన్ లో అందరూ అప్పటి వరకు ఉన్న రీసెర్చర్లు అందరి ఇన్ఫర్మేషన్ ని కన్సాలిడేట్ చేసి ఆయన చెప్తున్నాడు అనమాట. లాస్ట్ లో సమ్మరైజ్ అంటే ఫైనల్ కంక్లూజన్ ఇస్తున్నాడు. ఏంటి అంటే, taking all of this into consideration, we feel that it is extremely unlikely that the archetype of the Valmiki Ramayana can be much earlier than the beginning of 7th century. అంటే ఏమంటున్నాడంటే, అన్ని డీటెయిల్స్ చూసిన తర్వాత 7th century BCE కంటే ముందు రాసే అవకాశం లేదు అంటున్నాడు. ఓకే. దాంతోపాటు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అన్నాడు. ఏంటి? ఆల్దో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డెమాన్స్ట్రేట్ దిస్ విత్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫిగర్. అంటే ఇది ఆయన జస్ట్ ఒపీనియన్ మాత్రమే, దీనికి ఎట్లాంటి ఎవిడెన్సెస్, ఎట్లాంటి సాలిడ్ బ్యాక్గ్రౌండ్ నేను ఇవ్వలేను. చూడండి, ఆల్దో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డెమాన్స్ట్రేట్ దిస్ విత్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫిగర్. ఎనీ సార్ట్ ఆఫ్ ఫిగర్ అంటే కొంచెం కూడా ఎవిడెన్స్ లేదనమాట. అది ఈయన చెప్పింది ప్రూవ్ చేయడానికి. ఏమని? వాల్మీకి రామాయణ 7th century టైంలో రాసుంటారు అని చెప్పడానికి కూడా ఈయన దగ్గర ఎట్లాంటి సాలిడ్ ఎవిడెన్స్ లేదనమాట. ఓకే. సో ఇంకా ఏంటి అంటే, దాని కిందనే ఆయన మళ్ళీ
చెప్తున్నాడనమాట. ఏంటంటే, "వి హావ్ థస్ నారోడ్ డౌన్ ద ప్రాబబుల్ డేట్ ఆఫ్ ద కంపోజిషన్ ఆఫ్ ద వాల్మీకి రామాయణ సమ్‌టైమ్ బిట్వీన్ 750 అండ్ 500 బీసీఈ." 500 బీసీఈ అంటే బుద్ధుడి తర్వాతే అని గదా! హ్మ్. మరి ఆయన ఎందుకు అంధభక్తుడు బుద్ధుడి కంటే ముందే అని చెప్పి అంత నొక్కి చెప్తున్నాడు. క్లియర్‌గా రాబర్ట్ పి. గోల్డ్ మ్యాన్ 7th సెంచరీ అయ్యుండొచ్చు. దానికి ఎట్లాంటి ఎవిడెన్సు లేదు. అయినా గూడా 750-500 బీసీఈ మధ్యలో రాసుండొచ్చు అన్నప్పుడు అని అంత టైమ్‌లైన్ ఇచ్చినప్పుడు ఈయన ఎందుకు మనం 7th సెంచరీ అనుకోవచ్చు. బుద్ధుడి కంటే ముందే అని చెప్పి నొక్కి నొక్కి చెప్తున్నాడు. చూడండి ఇదంతా మోసం అన్నమాట. జనాలని మూర్ఖులు చేయటమే వీళ్ళ మెయిన్ అజెండా అన్నమాట. సరే. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ ఎక్స్‌పర్ట్స్ అందరూ గూడా ఈ రామాయణాన్ని పోస్ట్ బుద్ధ రాసుకున్నదే అని కన్ఫర్మ్ చేసేసారు. అయితే ఈ వైదికులేమంటారు? మా వేదాలకి 200,00,00,000 సంవత్సరాల వయసుందంటారు. పోనీ ఎక్స్‌పర్ట్స్ గూడా ఈ వేదిక్ పీరియడ్ అనేది 1500 బీసీఈకి మెచ్యూర్డ్ స్టేజ్‌కొచ్చింది అంటారనమాట. ఓకే. మరి నా క్వెషను ఇన్ని కోట్ల సంవత్సరాలు, లేకపోతే ఇన్ని వేల సంవత్సరాలు అవసరం పడని ఒక కావ్యం వీళ్ళకి ఎందుకు అవసరం పడింది బుద్ధుడి తర్వాత? ఇంకా చెప్పాలంటే ఈ వేదిక్ పీపుల్ నేచర్ అలాంటిది. ఆ! వీళ్ళ వేదాలు గాని, వీళ్ళ ఉపనిషత్తులు ఎవరు దగ్గరికి రాకూడదు. ఎవరు చదవకూడదు. వాడు చెప్పిందే వినాలి తప్పిస్తే ఎవ్వరు దాన్ని టచ్ గూడా చేయకూడదు. సాంస్క్రిట్ ఎవరు నేర్చుకోకూడదు. హ్మ్. దాంట్లో ఒక చిన్న పొల్లు గూడా మారగూడదు. ప్రపంచంలో ఉన్న సైన్స్ మొత్తం వేదాస్‌లో ఉంది. ఇంత డబ్బాలు కొట్టుకొని వాళ్ళ నాలెడ్జ్‌ని సీక్రెట్‌గా ఉంచుకుండే వీళ్ళకి ఒక కావ్యం రాయాలి, ఒక కథ చెప్పాలి అని చెప్పి బుద్ధుడి తర్వాతే ఎందుకనిపిచ్చింది? ఓకే. సో, జనరల్‌గా అందరేమంటారంటే, ఒక పక్కన బుద్ధిజంలో కొన్ని వందల కథలు చిన్న చిన్న జాతక కథలు చెప్తూ, ఆ ధర్మాన్ని, ఆ మోరల్ దీన్ని స్ప్రెడ్ చేస్తూ, వాళ్ళు మాసెస్‌లో చాలా పాపులర్ అయిపోయారు. హ్మ్. సో, ఇక వైదికులకి అక్కడ సర్వైవల్ క్వెషన్ వచ్చిందనమాట. ఇంక వాళ్ళు సర్వైవ్ అవ్వాలి అంటే, వాళ్ళు గూడా ఇదే టెక్నిక్‌లో వెళ్ళాలి గాబట్టి, వాళ్ళు గూడా కథలు రాసుకొనుండొచ్చు అని అనుకు అనుకుంటారు చాలామంది. మీరు గూడా అదే అనుకోవచ్చు. కానీ రియాలిటీ ఏంటంటే, వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్‌గా బౌద్ధులు రాసుకున్న సంస్కృత రామాయణాన్ని కాపీ కొట్టారు. దొంగతనం చేశారు. ఇది నేను మీకు క్లియర్‌గా నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఇండియన్ హిస్టరీలో కానీ, ఇంటర్నెట్ హిస్టరీలో కానీ ఎవరు చేయని విధంగా నేను ఒక 12-14 పాయింట్స్ తీసుకొచ్చి ఇవన్నీ నేను మీకు ప్రూవ్ చేస్తా అన్నమాట. ఓకే. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. సో, ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. స్టే ట్యూన్డ్.